అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియోని 2 స్టెప్పుల కింద మనం చేస్తాం. ఓకే, ఫస్ట్ది మనం ఒక బిల్లింగ్ అలర్ట్ని ఫస్ట్ క్రియేట్ చేస్తాం. ఇదేంటంటే ఫస్ట్ మనము ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత రూట్ యూజర్తో లాగిన్ అవ్వి బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఒక బడ్జెట్ మనం సెట్ చేసుకుంటాం. ఎందుకు ఇది చేస్తామని అంటే మనం ఏదైనా కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు ఆ ప్రయోగాలు మన బడ్జెట్ మించిపోకుండా ఉండడం కోసం మనం ఇది క్రియేట్ చేస్తాం. ఇందులో మనం ఏం చేస్తామని అంటే ఒక థ్రెషోల్డ్ పెట్టుకొని ఆ థ్రెషోల్డ్ దగ్గర మనకి మెయిల్స్ వచ్చేలాగా చూసుకుంటాం. మెయిల్స్ వచ్చినప్పుడు అవి చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించడం అనేది మంచిదే. ఇది ఒక ప్రికాషన్ లాగా మనం చేసుకోవచ్చు. ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ ఛార్జెస్ నుంచి. ఆ తర్వాత మనం ఏంటంటే ఒక రూట్ యూజర్ని మనం క్రియేట్ చేస్తాం. మనం క్రియేట్ చేసే యూజర్ ఎవడు ఉంటాడో అన్ని రూట్ యూజర్ అంటాం. రూట్ యూజర్ తాలో క్రెడెన్షియల్స్ ప్రతి దగ్గర వాడడం అనేది రికమెండెడ్ కాదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఒక ఐఐఎం యూజర్ని క్రియేట్ చేసి ఆ ఐఐఎం యూజర్కి అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అనేది ఇస్తాం. అదేవిధంగా మనం ప్రోగ్రామేటిక్గా ఏడబ్ల్యూఎస్ రీసోర్సెస్ని కనెక్ట్ అవ్వాలి, యూజ్ చేయాలి కాబట్టి మనం సీక్రెట్ కీ, యాక్సెస్ కీ అనేసి 2 ఉంటాయి. వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని వాటిని మనం సిఎల్ఐలో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐని మనం డౌన్లోడ్ చేస్తాం. దాన్ని ఈ సీక్రెట్ కీ, యాక్సెస్ కీని కాన్ఫిగర్ చేస్తాం. కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత కాన్ఫిగర్ అయినా లేదనేసి ఒకసారి టెస్ట్ చేసుకుంటాం. టెస్ట్ చేసుకున్న తర్వాత సిడికే క్లౌడ్ డెవలప్మెంట్ కిట్ దీన్ని యూజ్ చేసి యాక్చువల్గా మనం రీసోర్సెస్ అనేది ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేయబోతున్నాం. సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటాం మన అకౌంట్ ఐడికి తగ్గట్టుగా. ఓకేనా, ఇది మొత్తం ఈ థర్డ్ స్టెప్లో మనం చేయబోయేవి. అయితే మనం దీన్ని 2 వీడియోల కింద చేస్తాం. ఫస్ట్ యాక్సెస్ కీ వర్క్ మనం ఒకటి చేసుకుంటాం, రెండోది కాన్ఫిగరేషన్ అనేది ఒకటి చేసుకుందాం. ఓకే, లెట్స్ గో. టైం వేస్ట్ చేయకుండా మనం క్రోమ్లో కనుక వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ మీరు ఇన్కాగ్నిట్ ఓపెన్ చేసుకోండి. సింపుల్గా ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. సో ఇక్కడ మీరు క్రియేట్ అకౌంట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సైన్అప్ అవ్వడానికి ఈమెయిల్ అడ్రస్, అదేవిధంగా మీరు అకౌంట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు రమేష్ 9189. సో ఇప్పుడు ఒకసారి మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే మీరు ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి వస్తారు. ఇక్కడ చూడండి, ఇలా ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి మీకు వస్తారు. వచ్చాక ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి మీరు బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అని టైప్ చేయండి. సో మీకు ఫస్ట్లోనే వచ్చేస్తుంది బిల్డింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బడ్జెట్ని సెట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మీరు ఇలా చూసి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి బడ్జెట్స్ అండ్ ప్లానింగ్స్ అనే సెక్షన్లో బడ్జెట్స్ అని ఉంటుంది. మీకు అక్కడ బడ్జెట్స్కి వెళ్ళండి. బడ్జెట్కి వెళ్ళి మీరు ఒక బడ్జెట్ని క్రియేట్ చేసుకోండి. ఓకేనా, లెట్ సపోజ్ సింపుల్ టెంప్లెట్ నేను తీసుకున్నాను. మంత్లీ కాస్ట్ వచ్చి నేను ఒక 10 USDs మాత్రమే మంత్లీ కాస్ట్ అవ్వాలని పెట్టుకున్నాను. అయితే ఈ కాస్ట్ అయినప్పుడు ఎవరికి మెయిల్ రావాలి అనేది ఇక్కడ మనం మెయిల్స్ ఇక్కడ పెట్టుకున్నట్లయితే లెట్ సపోజ్ ఒక 2 మెయిల్స్ పెట్టుకున్నాం అనుకోండి. సో 10. అదేవిధంగా మీ బడ్జెట్కి ఒక పేరు పెట్టుకోండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తెలుగు. ఓకే, ఇది నా బడ్జెట్. ఓకేనా, సో ఇవి అలర్ట్స్. నేను ఈ బడ్జెట్ని మంత్లీ బడ్జెట్ కింద క్రియేట్ చేశాను. సో క్రియేట్ బడ్జెట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు బడ్జెట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మన ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేస్తాం. నౌ మనం రూట్ యూజర్ని యూజ్ చేయకుండా ఒక ఐఐఎం యూజర్ని యూజ్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, ఐఐఎం అని టైప్ చేయండి. ఐఐఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనమాట. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇది ఏం చేస్తుందంటే యూజర్స్, రోల్స్, పాలసీస్ దీనికి సంబంధించినవన్నీ కూడా చూసుకుంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, యాక్సెస్ మేనేజ్మెంట్లో ఐఐఎం యూజర్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు యూజర్ని క్రియేట్ చేయగలుగుతారు. యూజర్ నేమ్ ఇచ్చుకుందాం, బిల్డింగ్ ట్రాకింగ్ తెలుగు. ఇక్కడ చూడండి, ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ అని ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, మీరు కన్సోల్ పాస్వర్డ్, ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ ఉండొచ్చు, కస్టమ్ పాస్వర్డ్, ఈ రెండిట్లో ఏదైనా పెట్టచ్చు. సో నేనైతే ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ చూజ్ చేసుకున్నాను. మీకు కావాలంటే కస్టమ్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, బట్ యూ హ్యావ్ టు ఫాలో దీస్ రూల్స్ అనమాట. 8 క్యారెక్టర్స్ ఉండాలి ఇవన్నీ. సో కస్టమ్ జనరేటెడ్. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడికి వచ్చినట్టుగా పర్మిషన్స్. ఒక యూజర్ క్రియేట్ చేశారు అంటే వాడికి కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. వాడు ఏ రీసోర్సెస్ని యాక్సెస్ చేయాలి, దేన్ని యాక్సెస్ చేయొద్దు అని.
సో ఇప్పుడు గ్రూప్స్ గురించి నేను ఏం మాట్లాడట్లేదు, డైరెక్ట్ పాలసీ అని ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక యూజర్కి ఎటువంటి యాక్సెస్ ఉండాలి అనేది డిసైడ్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అని ఉంది కదా, ఇది నేను క్లిక్ చేశాను. ఇది మీరు చూసినట్లయితే అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్లో పర్మిషన్స్ ఏమేమి ఉంటాయంటే, లోడ్ అవుతుంది ఒక్క నిమిషం చూడండి, ఇవన్నీ మొత్తం 471 సర్వీసెస్ ఉంటే 471 సర్వీసెస్కి ఫుల్ యాక్సెస్ ఉందన్నమాట. ఫుల్ యాక్సెస్ రిసోర్సెస్, ఆల్ రిసోర్సెస్. ఓకే, ఈ పర్మిషన్ని నేను ఇస్తున్నాను అనమాట. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ పర్మిషన్. ఓ గుడ్, 1 minute. ఐఎంలోకి వెళ్ళిపోదాం మళ్ళీ. ఐఎం యూజర్, క్రియేట్ ద యూజర్, బిల్డింగ్ ట్రాకర్ తెలుగు. ఓకే, కన్సోల్ యాక్సెస్ ఇచ్చాను. ఐఐఎం పాలసీస్లో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనే దాన్ని టిక్ చేశాను. ఓకే, నెక్స్ట్. ఇది చూసినట్లయితే మనం పర్మిషన్స్, ఐఎం యూజర్, చేంజ్ పాస్వర్డ్ కూడా ఆయనకు ఉంది. యాడ్ ఏ న్యూ ట్యాగ్, మీకు కావాలంటే ట్యాగ్స్ యాడ్ చేయొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్. సో క్రియేట్ ద యూజర్. ఓకే, నేను యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీకు యూఆర్ఎల్ ఉంది, యూజర్ నేమ్ ఉంది, అలాగే పాస్వర్డ్ కూడా ఉంది. మీరు సిఎస్విని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను సిఎస్విని డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇది డౌన్లోడ్ చేసుకోవడం మంచిది, ఓకేనా, ఎందుకంటే నెక్స్ట్ సార్ రాదు ఇది. ఓకే, యూజర్ అనేవాడు క్రియేట్ అయ్యాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం క్రియేట్ చేసిన యూజర్ ప్రోగ్రామేటిక్గా ఏడబ్ల్యూఎస్కి యాక్సెస్ అవ్వాలి, కన్సోల్ నుంచి కాదు. అఫ్కోర్స్ కన్సోల్ నుంచి అవుతాం, ఎందుకంటే మనం ఏవైతే క్రియేట్ చేస్తున్నామో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా అని వెరిఫై చేసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి కన్సోల్ నుంచి యాక్సెస్ అవుతాం. బట్ యాజ్ ఎ డెవలపర్గా మనం ఎప్పుడు కూడా ఏడబ్ల్యూఎస్కి ప్రోగ్రామేటిక్గానే కనెక్ట్ అవ్వాలి. సో అందుకోసం మనకేంటంటే సీక్రెట్ క్రెడెన్షియల్స్ అనేవి కావాలి, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. సో సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూడండి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది, మీకు కావాలంటే చేయొచ్చు. కన్సోల్కి ఆల్రెడీ మనం ఇచ్చాం. ఇక్కడ చూడండి యాక్సెస్ కీస్ అని ఉన్నాయి కదా, యాక్సెస్ కీస్లో క్రియేట్ అండ్ యాక్సెస్ కీ అని క్లిక్ చేస్తే ఓకే, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్స్ క్లిక్ చేయండి సరిపోతుంది. సో ఇక్కడ మనకి సీక్రెట్కి యాక్సెస్ కీ అనేది వస్తుంది. ఏదైనా ట్యాగ్ వాల్యూ ఇచ్చుకోండి, మీకు తెలుగు సీక్రెట్. సో క్రియేట్ అండ్ యాక్సెస్ కీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు యాక్సెస్ కీ ఉన్న సీక్రెట్ కీ వస్తుంది. ఇక్కడ షో క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది కూడా సీక్రెట్ కీ, యాక్సెస్ కీ. మీరు కాపీ చేసుకోవచ్చు, లేదంటే సిఎస్వి ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సిఎస్వి ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, డన్. సో నౌ ఈ పర్టికులర్ యూజర్కి నేను కన్సోల్ యాక్సెస్ ఇచ్చాను, ప్రోగ్రామేటిక్ యాక్సెస్ ఇచ్చాను. మీరు ఇప్పుడు ఐఎం యూజర్స్ క్లిక్ చేసినట్లయితే ఇది మనం క్రియేట్ చేసిన యూజర్. ఓకేనా, 1 minute ముందు క్రియేట్ చేశాను. ఓకే, సో ఇతనికి అడ్మిన్ యాక్సెస్ కూడా ఉంది ప్రోగ్రామేటిక్గా కన్సోల్ పరంగా. సో మనం ఈ వీడియోలో ఏం చేసామని అంటే, ఒకటి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, అలాగే లాగిన్ అయిన తర్వాత బడ్జెట్ని సెట్ చేసుకున్నాం. ఐఐఎంలో ఒక యూజర్ని క్రియేట్ చేసాం, అతనికి ప్రోగ్రామేటిక్ క్రెడెన్షియల్స్ ఇచ్చాం. సో ఆ క్రెడెన్షియల్స్ ఒకసారి ఎలా ఉంటాయి అనేది మనం చూసేద్దాం. ఫైండర్, ప్రాజెక్ట్, ఇక్కడ ఉందిరా. 1 minute, please bear with me. AWS credentials, yeah, ఇది కాదు. ఇక్కడ చూడండి, బిల్డింగ్ ట్రాకర్ AWS యాక్సెస్ కీస్. ఓకే, క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి యాక్సెస్ కీ ఐడి, సీక్రెట్ కీ ఐడి ఇలా ఉంటాయి. బట్ డోంట్ యూజ్ దిస్ వన్, ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ వన్. ఈ వీడియో అయిపోగానే నేను దాన్ని డిలీట్ చేస్తాను యూజర్ని. ఓకే, ఎనీవే. సో ఇదండి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం ఈ సీక్రెట్ కీని ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.